హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకోసం టోటల్‌గా 4 జాబ్ అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ఐటీ జాబ్స్ ఉన్నాయి, నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. మీకు వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ దాంతో పాటు మీకు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకుండానే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో వి హావ్ ఎన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ యూ. ఈ సాటర్డే ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో సైబర్ సెక్యూరిటీ మీద ఫ్రీ వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నామనమాట. ఈ వర్క్‌షాప్‌లో ఏంటంటే అసలు ఒక సైబర్ సెక్యూరిటీ అనేవాడు ఇప్పుడు జాబ్‌లోకెళ్ళిన తర్వాత వాడు చేయాల్సిన వర్క్ ఏంటి? ఇప్పుడు ఏదైనా కంపెనీకి అటాక్స్ జరిగాయంటే ఆ అటాక్స్‌ని వాడు ఎలాగా హ్యాండిల్ చేస్తాడు? ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తారు? అనేది మొత్తం ఇక్కడ మీకు ప్రాక్టికల్‌గా చూపించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి సండే ఈవినింగ్ 7 పీఎంకి డేటా అనలిటిక్స్ మీద ఫ్రీ డెమో సెషన్ కండక్ట్ చేస్తున్నామనమాట. ఈ డెమో సెషన్‌లో అసలు డేటా అనలిటిక్స్ ఎవరు నేర్చుకోవచ్చు? దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సాలరీస్ ఎలా ఉంటాయి? అసలు డేటా అనలిస్ట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఇవన్నీ కూడా మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 సెషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. 2 ఫ్రీ సెషన్సే కాబట్టి ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లేదంటే మీరే దానికి రిజిస్టర్ అవ్వండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనం జాన్సన్ కంట్రోల్స్ నుంచి ప్రాజెక్ట్ ఇంజినీర్ అనే పొజిషన్‌కి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. ట్రైనీ పొజిషన్ ఇది. సో 2021, 22, 23, 24 పాస్ అవుట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై అనమాట. ఈ జాబ్‌కి అప్లై చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే విల్లింగ్ అప్ టు టేక్ న్యూ ఛాలెంజెస్ అండ్ లెర్న్ న్యూ స్కిల్స్, విల్లింగ్ టు వర్క్ హార్డ్ అండ్ గ్రో ఇన్ కెరియర్, willing to take ownerships and handle challenging roles and responsibilities. సో, కంప్లీట్ స్కిల్స్ అయితే వీళ్ళేం మెన్షన్ చేయలేదు. బట్ ఇవైతే మెన్షన్ చేశారు. బట్ మీరైతే జాబ్‌కైతే అప్లై చేయండి. వన్స్ వాళ్ళు జేడీ షేర్ చేసిన తర్వాత మీరు దానికి ఎలిజిబుల్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లేదంటే లేదు. అండ్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు అమెజాన్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 24 పాస్ అవుట్స్ వరకు అప్లై చేసుకోండి. కంప్లీటెడ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అడుగుతున్నారు. అండ్ అనలిటికల్ నాలెడ్జ్ టు సాల్వ్ బేసిక్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ప్రోగ్రామ్స్, ఎక్సెల్ నాలెడ్జ్ అడుగుతున్నారనమాట. బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ అండ్ లాజిక్స్ తెలిసి ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ స్టాండర్డ్స్ వుడ్ బి ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. దీని వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు చెన్నై, తమిళనాడు లొకేషన్. అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అన్నారు కదా అని చెప్పి మీరు అనుకున్న డిజిటల్ మార్కెటింగ్ కాదండి ఇది. ఇది వేరే డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్. సో, ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎక్సెల్ స్కిల్స్ ఉంటే చాలు దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు స్పోర్ట్స్ కేడర్ నుంచి డేటా ఇంటర్న్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై. 24 అండ్ 25 పాస్ అవుట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఇంటర్న్‌షిప్ రోల్ కాబట్టి. నెక్స్ట్ మీకు బేసిక్ ఎక్సెల్ అండ్ స్ప్రెడ్‌షీట్ నావిగేషన్ తెలిసి ఉండాలి. అండ్ గూగుల్ షీట్స్ గాని, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గాని ఎలా యూజ్ చేయాలో తెలిసి ఉండాలి. అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ట్రాకింగ్ తెలిసి ఉండాలంటున్నారు. నెక్స్ట్ అనలైజ్ ట్రెండ్స్ అండ్ జనరిక్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అండ్ ప్రిపేర్ క్లియర్ అండ్ కన్సిస్ ప్రెజెంటేషన్స్ టు సమ్మరైజ్ ఫైండింగ్స్ ఆఫ్ ఇంటర్నల్ టీమ్స్. ఇక్కడ స్పోర్ట్స్ కేడా అనేది ఒక స్పోర్ట్స్ అప్లికేషన్ కాబట్టి దానికి సంబంధించిన డేటా మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరైతే డేటా అనలిస్ట్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. దీని వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు రిమోట్ లొకేషన్ కాబట్టి ఇంటి దగ్గర నుంచి మీరైతే వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ కాబట్టి. అండ్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు జీఏ హెల్త్ కేర్ నుంచి ఎఫ్ఎంపీ ఇంటర్న్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. ఎఫ్ఎంపీ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ బీకామ్, బీబీఏ, ఎంకామ్ అండ్ ఎంబీఏ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 24 అండ్ 25 పాస్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. అండ్ మీకు ఓవరాల్ జీపీఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఆర్ 4 ఉండాలంటున్నారు. అండ్ మస్ట్ బి విల్లింగ్ టు రీలొకేట్ వైల్ ఆన్ ప్రోగ్రామ్. An official transcript should be provided to the interviewer. As an FMP intern, you would be assigned to 2 months project with one of the corporate finance domains and business units. ఓకేనా? ఇంటర్న్‌షిప్ అనేది మీకు 2 మంత్స్ ఉంటుంది. అండ్ ఈ 2 మంత్స్‌లో కూడా మీకు కార్పొరేట్ ఫైనాన్స్ డొమైన్స్ మీద అండ్ బిజినెస్ యూనిట్స్ మీద మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఫర్దర్‌గా ఫుల్ టైమ్ రోల్స్‌కి అయితే మీకైతే ఉపయోగపడుతుందనమాట. యూ విల్ వర్క్ క్లోజ్‌లీ విత్ ఫైనాన్స్ టీమ్, కమర్షియల్ టీమ్, క్రాస్ ఫంక్షనల్ స్టేక్ హోల్డర్స్ యాస్ అప్లికబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అసైన్డ్ ఫర్ ది ఇంటర్న్‌షిప్ పీరియడ్. ఓకేనా? ఇంటర్న్‌షిప్‌లో మీరు చాలా అంటే చాలా మంచి విషయాలు నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు కోర్ టీమ్స్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. మీకు దీని వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు లొకేషన్. ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు ఏ జాబ్‌కి ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దానికి అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఈ జాబ్స్ యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మనకి ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ అన్నీ కూడా మీకు ప్రో నెట్‌వర్క్ పేజ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అన్ని జాబ్ అప్డేట్స్ కూడా మీకు ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. దాంట్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ జాబ్స్‌కి ఏమైనా కావాలంటే అంటే మీకు మెడికల్ కోడింగ్ గాని, బైపీసీ జాబ్స్ గాని కావాలంటే మీరు ఫ్రంట్ లైన్స్ హెల్త్ కేర్ పేజ్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్ఎల్ఎం మెయిన్ పేజ్‌కి వచ్చేసరికి మీకు అన్ని అప్డేట్స్ అయితే ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఈ ఫ్రీ సెషన్స్ కూడా మీరైతే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.